వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అల్లూరు జిల్లా రంపచోడవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. ఓటు అనే ఆయుధంతో అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఇక నియోజకవర్గంలో శిరీషాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో జగన్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, గ్యాస్, కరెంట్ విపరీతంగా పెంచి సామాన్యుడు నడ్డి విరిచారని మండిపడ్డారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీల్లో 80% హామీలను తుంగలో తొక్కారని, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎందుకు ఓడించాలి అంటే 85% హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్టినందుకు ఆయన ఓడించాలి. ఎందుకంటే మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మీ వద్దకి ఓట్లు అడగడానికి వస్తానని చెప్పి ఈ 5 ఏళ్ల పాలనలో నాసిరకం మద్యాన్ని తయారు చేయించి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు, అదేవిధంగా ప్రాణాలు కూడా తీసినటువంటి ఈ జే బ్రాండ్ నాసిరకం బ్రాందీ వల్ల ఎంతో మంది కుటుంబాలు చిన్నవందరం అయినటువంటి పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. అంతేకాదు కరెంటు కోత కూడా విషయంలో కూడా కరెంటు ఛార్జీలను కూడా ఏమాత్రం పెంచను అని హామీ ఇచ్చాడు. ఆ హామీ కూడా మాట తప్పి మడమ తిప్పినటువంటి పరిస్థితులను మనం స్వయంగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు అనేవి పెంచడం జరిగింది. అంటే ఈ స్టార్ట్ మోటార్లని దానికి మీటర్లు పెట్టించి, అదేవిధంగా మోటార్లకు కూడా మీటర్లు బిగించి ఆ కొనుగోలు విషయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలను ఆర్జిస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అందుకని ప్రజలందరూ కూడా గుర్తించాలి.